ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేస్తాం. పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా నమస్కారం. మనం ఇంతవరకు అనేక విషయాల గురించి చర్చించుకుంటూ వచ్చాం. అంటే ఎట్లాగంటే ఇప్పటి వరకు అన్ని మనం తెలుసుకున్నవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి అంటే డెఫినేషన్స్ లాంటివి, నిర్వచనాలు లాంటివి. పరమాత్మ అంటే ఎవరు, ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం. అవన్నీ ఎందుకంటే ఏదైనా కానీ మన ఒక విషయ సంగ్రహం, ఒక విషయాన్ని గురించి మనం తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాటిల్లో ఉండేటువంటి వాటిలో ఉండేటువంటి పదాల యొక్క అర్థం మనకు తెలుసుకుందాం. దీంతో నేను మీకు ఇంతవరకు నిర్వచనాలు అంటే ఏంటి, ఒక పదం అంటే ఏంటి, ఆ పదాల యొక్క నిర్వచనాలు, అంటే ఉదాహరణకి చెప్పాలంటే పరమాత్మ అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడి స్వరూపం అంటే ఏంటి, తర్వాత వేదాలు ఎన్ని ఉన్నాయి మనకి, ఇలాంటివన్నీ కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇవన్నీ ఏంటి అనమాట, మనకి వీటన్నిటిని మన గురించి మనకు తెలుసున్నట్టయితే ముందుగా మనం కొన్ని విషయాలు చర్చించుకునేటప్పుడు అవి ఈజీగా మనకు అర్థమవుతాయి అనమాట, ముఖ్యం సులభంగా అర్థమవుతాయి మనకి. ఆ ఉద్దేశంతో నేను ముందుగా మీకు అవన్నీ చెప్పటం జరిగింది. మనం క్రిందటి క్లాసులో అనుకున్నట్టుగానే ఇది మాఘమాసం, చాలా పవిత్రమైన మాసం అని చెప్పుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే విష్ణు స్వరూపంగా విష్ణు భగవానుడిని ఈ ఈ మాసంలో ఎక్కువగా విష్ణు మాసం అంటారు దీన్ని, ఒక రకంగా చెప్పాలంటే. అంటే విష్ణుమూర్తిని ఈ మాసంలో కొలిస్తే సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి ఉవాచ. ఎప్పటి నుంచో నాకున్నటువంటి ఇదేంటంటే, మీ కిందటి క్లాస్లో కూడా నేను చెప్పాను, వచ్చే క్లాస్ నుంచి మనం లలితా సహస్రనామాలు చదువుకుందామా, విష్ణు సహస్రనామాలు చదువుకుందామా అని ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పాను మీకు నేను. అందుచేత నాకేంటంటే వాటి నుంచి విష్ణు సహస్రనామాల గురించి మనం చదువుకుందాము అని అనిపించింది అనమాట. అందుచేత వాటి నుంచి విష్ణు సహస్రనామాలని ఒక్కొక్క నామం తీసుకొని ఆ నామాలని విశదీకరించటం, సాధ్యమైనంత వరకు క్లుప్తంగా విశదీకరించటం అనేటువంటిది విశదీకరించే ప్రయత్నం చేస్తాను. నా ఈ ప్రయత్నంలో సఫలీకృతం కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ అందరి సహకార సంపత్తులు నాకు లభించాలని కోరుకుంటున్నాను. భగవంతుడు చెప్పాం,
ఒక ముందుగా మనం ఏదైనా చేసేటప్పుడు, పని చేసేటప్పుడు ఒక శ్లోకం చదువుతాం మనం. ఏంటంటే, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని ఒక శ్లోకం మనం చదువుతాం. అది జనరల్‌గా ఏంటంటే, మనం గణపతినికి ఉద్దేశించి చెప్పినట్టుగా మనం చదువుతాం మనం. నేను ఆ శ్లోకాన్ని ఇంకొకసారి నేను చెప్తానండి. శుక్లాంబరధరం, శుక్లాంబరధరము అంటే ఇక్కడ ఏంటి అర్థము? విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. శుక్లాంబరధరం, శుక్లం అంటే తెలుపు తెల్లని వస్త్రములు కలిగినటువంటి వాడు. అంబరధరం, అంబరాన్ని అంటే తెల్లని ఆకాశమే తనకు తానుగా ఉన్నటువంటి వాడు శుక్లాంబరధరం. విష్ణు సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. శశివర్ణం, చంద్రుని యొక్క శశివర్ణం, శశి అంటే చంద్రుడు, చంద్రుడి యొక్క వర్ణం కలిగినటువంటి వాడు, రూపం కలిగినటువంటి వాడు శశివర్ణం. చతుర్భుజం, 4 భుజాలు కలిగినటువంటి వాడు. చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే, ప్రసన్నమైనటువంటి శాంత స్వరూపుడైనటువంటి ముఖం కలిగినటువంటి వాడు. ప్రసన్న వదనం ఛాయేత్, అటువంటి వాణ్ణి నేను స్మరిస్తున్నాను. ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, అన్ని విఘ్నాలు తొలగించడానికి నేను ప్రార్థిస్తున్నాను అని చెప్పి, ధ్యానం చేస్తున్నాను అని చెప్పి ఆ శ్లోకానికి అర్థం. ఇక్కడ మనం దీన్ని జనరల్గా ఏంటంటే గణపతిని గురించి మనం చేస్తున్నట్టుగా మనం చెప్తాం దీన్ని. అక్కడ అంటే ఇక్కడ దీని అర్థం మనం చూసినట్టయితే, ఇక్కడ మనకు గణపతి అనే పదం ఎక్కడా మనకు కనిపించలేదు ఈ పదాల్లో. అంటే ఇది ఎవరికైనా అన్వయం చేసుకోవచ్చా అంటే అన్వయం చేసుకోవచ్చు అంటాను నేనైతే. ఎందుకంటున్నానంటే, నేను గణపతికి చేసుకున్నప్పుడేమో ఆ గణపతే సర్వస్వం. అంటే మనకి దేవుణ్ణి పూజించటంలో అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి అని చెప్పాను నేను, అనుకున్నాం మనం. ఉదాహరణకు చెప్పాలి అంటే శైవం, శివుని పూజించే వాళ్ళు శైవం అంటారు, విష్ణువుని పూజించే వాళ్ళని వైష్ణవులు అంటాం, గణపతిని దేవతా స్వరూపాన్ని పూజించే వాళ్ళని శాక్తేయులు అంటారు, అలాగే గణపతిని పూజించే వాళ్ళు గణపతులు అంటారు. ఇలా అనేక రకాలైనటువంటి సూర్యుని పూజించేటువంటి వాళ్ళని ఆదిత్యులు అంటారు. ఈ విధంగా సౌర్యులు అనమాట, సౌరులు అంటారు. ఇలాంటి వాళ్ళందరినీ, ఇలాంటి సంప్రదాయాలు కలిగినటువంటి వాళ్ళని సంప్రదాయబద్ధంగా మనం చూసుకున్నట్టయితే, ఎవరికి తోచింది వాళ్ళుగా ఆ భగవంతుని ఉద్దేశించి చెప్తున్నారు. అంటే దీన్ని గణపతిగా చెప్పారు. విష్ణువుని మనం అనకూడదు ఆ మాట. తెల్లని వస్త్రాన్ని ధరించినటువంటి వాడు, మృదువైనటువంటి వాడు, అంటే మృదు స్వభావం కలిగినటువంటి వాడు అని చెప్పి మనం విష్ణువుని కూడా స్మరించుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటనమాట, భగవంతుడు అన్ని రూపాలు ఒకటేను అని అర్థమవుతుంది అనమాట మనకి. అంటే ఇదే శ్లోకాన్ని మనం అందరి దేవుళ్ళకి అప్లై దట్ అనమాట. కనుక మీరు ఏ దేవత అయితే ఇష్టప్రదంగా కొలుసుకుంటారో ఆ దేవతను ఉద్దేశించి మనం చదువుకోవచ్చు అనేటువంటి వాడు అనమాట. అంటే ఇక్కడ విష్ణువు అనేటువంటి మాట తీసుకున్నట్టయితే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువు అంటున్నాం మనం. మరి గణపతిని కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు విష్ణువే. అక్కడ విష్ణు అనే పదంలో అక్కడ మనకు చెప్తున్నారనమాట గణపతిని ఉద్దేశించినప్పుడు. కనుక గణపతి అయినా, శివుడైనా, ఇంకొకరైనా మనం కొలుచుకునేటువంటి, మనం చూసేటువంటి దృష్టి వల్లనే కలుగుతుంది కానీ వేరు కాదు. పరమాత్ముడు ఒక్కడే అని మనకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇంకో శ్లోకం చెప్తాను. మనం ఇది విష్ణు సహస్రనామాల గురించి మనం చెప్తున్నాం కనుక విష్ణువు గురించి మనం జనరల్గా ఒక శ్లోకం ఉంది. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యాన గమ్యం వందే విష్ణు భవహరం సర్వలోకైకనాథం. ఇదేంటంటే విష్ణువుని ఉద్దేశించి చెప్తున్నది అనమాట. అంటే మనం చదువుకోబోయేది విష్ణు సహస్రనామాలు కనుక విష్ణు సహస్రనామాల గురించి చదువుకునే ముందు మనం విష్ణువుని గురించి కొద్దిగా తెలుసుకుందాం అని అర్థం, నా అభిప్రాయం అనమాట. అందుచేత కొద్దిగా విష్ణుమూర్తిని గురించి మనం తెలుసుకుని ఈ విష్ణు సహస్రనామాలు ఎట్టా పుట్టాయో తెలుసుకొని ఆ తర్వాత మనం విష్ణు సహస్రనామాలని ఒక్కొక్క నామం తీసుకొని దాన్ని
విపులీకరించే ప్రయత్నం నేను చేస్తాను అన్నమాట. దానికి మీ అందరూ సహకరించాలని నా విన్నపం. శాంతాకారం అంటే ఎప్పుడు కూడా మనం ఏ నామాలు తీసుకున్నా గానీ, ఏ శ్లోకం భగవత్ శ్లోకం ఏదైనా తీసుకున్నా గానీ, అంటే అమ్మవారే కావచ్చు, అయ్యవారే కావచ్చు, ఎవరైనా సరే. మనం ఆ శ్లోకాన్ని మనం దాని అర్థం తెలుసుకొని మనం గనక చదివితే మనకు మనసులో కలిగేటువంటి ఆనందం డిఫరెంట్‌గా ఉంటుంది. ఏది లేకుండా మనం తెలుసుకోకుండా ఏదో చదివాము అంటే చదివాము అన్నట్టుగా ఉండకూడదనమాట. ఇప్పుడు మనం ఒక యాత్రకి వెళ్ళాలి, ఒక దేవాలయానికి వెళ్ళాలి, ఒక ప్లేస్‌కి వెళ్ళాలనుకున్నాం. ఆ ప్లేస్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ ఎన్నింటికి బయలుదేరాలి? మనకి ఏ బస్‌కెళ్ళాలి? ఆ ప్రదేశానికి ఎట్లా చేరుకోవాలి? అక్కడ ఉండేటువంటి ప్లేస్‌లో ఎక్కడుండాలి మనం మళ్ళీ? స్టే చేయాల్సొస్తే ఎక్కడుండాలి? ఆ భగవంతుడికి గుడికి వెళ్ళాలంటే ఏ ఏ టైంలో తలుపులు తెరిసుంటాయి గుడి? టైమింగ్స్ ఏంటి? ఇవన్నీ గూడా మనం ముందుగా అవగాహన చేసుకుంటాం. అట్లాగే మనం భగవంతుడిని ఏ రూపంలో అయితే మనం కొలుచుకోవాలనుకున్నామో, ఆ భగవంతుడి యొక్క రూపాన్ని ఆ భగవంతుడి యొక్క భగవంతుని గురించి, భగవంతుని యొక్క తత్వాన్ని గురించి కొద్దిగా తెలుసుకుంటే, మనకు కలిగేటువంటి ఆనందం కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. కనుక ఆనందం మహదానందం అవుతుందది. ఆ ఆనందం మహదానందం అవుతుంది. లేదు మనం స్తోత్రం ఊరికే చదివేసాము అని అనుకుంటే, అది ఆనందం కిందే మిగిలిపోతుంది. అక్కడితోనే స్టాప్ అయిపోతుంది. అలా కాకుండా దాని అంతరార్థం తెలుసుకొని మనం చదివితే అది మహదానందం అవుతుంది. అదే పరమాత్మని మన మనసులో ప్రతిష్ఠించుకొని, ఈ శ్లోకాన్ని తీసుకొని చదివి ఆనందించగలిగితే అది భగవదానందం అవుతుందన్నమాట. ఇలా మనం ఇదివరకు చెప్పుకున్నాం. ఆనందాలు 10 రకాలుంటాయి అని చెప్పుకున్నాం మనం. అలాంటి ఆనందాల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆనందాలు కూడా ఉన్నాయన్నమాట. కనుక మనం ఇది విష్ణు స్వరూపంగా మనం చెప్తున్నాం గనక, ఈ విష్ణువు ఎవరయ్యా అంటే, మనం త్రిమూర్తులు, ఈ జగత్తును పరిపాలించేటువంటి వాడు త్రిమూర్తులు గనక, ఆ త్రిమూర్తుల్లో ఒకడైనటువంటి విష్ణువు లయకారకుడు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు లయకారకుడు, విష్ణువు పోషకుడు, శివుడు లయకారకుడు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. జనరల్‌గా మనకు జనరల్ ఒపీనియన్ మనకది. అటువంటి వాళ్ళల్లో మనకి విష్ణువుని ఆరాధించేటువంటి వాడు విష్ణు స్వరూపుడు వైష్ణవులు గనుక వాళ్ళు విష్ణు స్వరూపంగా చెప్పబడినటువంటి శ్లోకమే ఈ శ్లోకం అన్నమాట. శాంతాకారం. శాంతమైనటువంటి స్వరూపం కలిగినటువంటి ఆకారమే ఆయనది ఎట్లా ఉంటుందంటే ఆయన్ని చూస్తే మనకి మనస్సుకి ఆనందం కలుగుతుంది. అంటే శాంతం అంటే ఇట్టి ఆనందం అన్నమాట మనకి. శాంత స్వభావం. అంతవరకు మన మనసులో కలిగినటువంటి అలజడులన్నీ పోతాయి అనేటువంటి అంటే మనం ఎప్పుడైనా గాని మనం ఒక మనిషిని గనక ఒక మహానుభావుడిని గనక మనం చూసినట్టయితే, ఆహా! ఆ మహానుభావుడిని చూస్తే మనసు చాలా ఆనందంగా ఉంది. చాలా ప్రశాంతత పడింది అని మనం అనుకుంటాం. ఈయన జగత్ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని మనం చూసినట్టయితే మన మనస్సు శాంతపడవుతుంది. కనుక అలాంటి శాంతమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు అంటే భక్తులంటి వాడు. భుజగ శయనం. భుజగము అంటే ఇక్కడ ఆదిశేషుడు పాము అన్నమాట. సర్పము అంటే ఇక్కడ మనం ఆదిశేషుడు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సర్పాల్లో 9 రకాల సర్పాలున్నాయి. దాంట్లో ఆదిశేషుడు అనేటువంటి ఆయన విష్ణుమూర్తి యొక్క పానుపనమాట. అంటే ఆయన యొక్క ఆదిశేషుని మీద ఆదిశేషుడే పానుపుగా కలిగినటువంటి వాడు విష్ణుమూర్తి. అంటే శయనించేటువంటి వాడు అనేటువంటి వాడు భుజగ శయనం. ఆయన మీద అంటే పడగ చుట్టుకొని ఉంటే అదొక పానుపులాగా ఉంటే, ఆ పానుపు మీద శయనించేటువంటి వాడు విష్ణుమూర్తి అనమాట ఆయన. ఎవరైతే శయనిస్తారో అటువంటి వాడు పద్మనాభుడు. పద్మము అంటే తామరపువ్వు మనకు తెలుసు కదా! ఆ పద్మాన్ని నాభి యందు కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. ఆ నాభి ఉన్నటువంటి పద్మం ఎవరికి స్థానమయ్యా అంటే బ్రహ్మస్థానం అనమాట. బ్రహ్మదేవుడు ఉంటాడక్కడ. కనుక
బ్రహ్మదేవుణ్ణి నాభి నుంచి వచ్చినటువంటి పద్మంలో కలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి ఎవరైతే ఉన్నారో సురేశుడు, సురేశం, సకల దేవతల చేత, దేవతలందరి చేత పూజింపబడినటువంటి వాడు, అందరికీ అధిపతి అనమాట. సురేశం అంటే సకల దేవతలకు అధిపతి అయినటువంటి వాడు. విశ్వాధారం, సకల భువన భాండాలకి ప్రపంచం, ఆ ప్రపంచాలన్నీ కలిస్తే ఒక భువనం అవుతుంది, విశ్వం అవుతుంది. కొన్ని విశ్వాలు కలిస్తే భువనం అవుతుంది, కొన్ని భువనాలు కలిగితే ఎన్ని భువనాలు అయితే ఉన్నాయో విశ్వం మనకు ఉన్నటువంటి భువనాలని కలుపుకుంటే ఏమైతే ఉంటుందో వాటన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు. గగన సదృశము, గగనము అంటే ఆకాశం, ఆకాశం యొక్క ఎల్లలు మనకు తెలియదు, ఆకాశం యొక్క ఎల్లలు మనకు తెలియదు అంటే దాన్ని ఇన్ఫినిటీ అనమాట అది అని జనరల్గా మనకు చెప్పేటువంటి నిర్వచనాలు అవి. ఆకాశం ఇన్ఫినిటీ, ఆ ఇన్ఫినిటీ అయినటువంటి వాడు. మేఘవర్ణం, మేఘమును ఏ వర్ణములు కలిగినటువంటి వాడు మేఘవర్ణము. వర్ణము అంటే ఇక్కడ వర్ణము మేఘవర్ణము, మేఘము యొక్క కాంతి కలిగినటువంటి వాడు. వర్ణము అంటే జాతి అని చెప్పవచ్చు. మేఘానికి ఒక లక్షణం ఉంది, ఏంటయ్యా అంటే అది అంటే దానికి స్వార్థపరత్వం అనేటువంటిది ఉండదు, నీ నా తన అనేటువంటి భేదం ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే దానికి ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలిస్తే అక్కడ ఆ పరిస్థితుల్లో అది వర్షాన్ని కురిపిస్తుంటుంది. అది తనకి ఇష్టమైందా ఇతరులకు ఇష్టమైందా కాదా అనేటువంటిది కాదు, అతనికి భేదం లేదనమాట. తనకి ఎక్కడైతే పరిస్థితులకు అనుగుణంగా ఉండేటువంటి అంటే వాతావరణం అంటే టెంపరేచర్ ఉష్ణోగ్రతలు అనుకూలిస్తాయో ఆ ప్రదేశాల్లో అది ఏం చేస్తుంది అనమాట, వర్షాన్ని కురిపిస్తుంటుంది. దానికి భేదం లేదు, నీ నాటన అనేటువంటి భేదం. శుభాంగం, శుభమైనటువంటి అంగములు కలిగినటువంటి వాడవు అంటే మేఘవర్ణం అన్నప్పుడు ఇక్కడ ఏమవుతామంటే మేఘాలు కదా అయితే నీ నా తన అనేటువంటి భేదం లేదు, ఆయన కూడా నీ నా తన అనేటువంటి భేదం అనేటువంటిది లేదు, భక్తులందరూ ఒకటే ఆయనకి. అటువంటి వాడు శుభాంగం, శుభములు కలిగించేటువంటి వాడు, కలిగినటువంటి అంగములు కలిగినటువంటి వాడవు అంటే ఆయన ఎక్కడ చూసినా కానీ, ముఖం చూసినా కానీ, చేతులు చూసినా కానీ, పాదాలు చూసినా కానీ, ఎక్కడ చూసినా కానీ, ఏ అంగం చూసినా కానీ మనకి శుభాలు, భక్తులకు శుభాలు కలుగుతాయి. లక్ష్మీకాంతం, లక్ష్మికి భర్త అయినటువంటి వాడు. లక్ష్మి భర్త అయినటువంటి వాడు అంటే మామూలుగా తెలుసుకునేటువంటి అర్థం అది. ఇక్కడ లక్ష్మి అనేటువంటిది ఐశ్వర్య ప్రాప్తి అనమాట. ఇక్కడ ఐశ్వర్యం కలిగించేటువంటిది. ఓన్లీ ధనం ఒకటే కాదు, ఐశ్వర్యాలు అనేక రకాలైనటువంటి అన్నీ ఉన్నాయి. ఐశ్వర్యం కలిగించేటువంటిది లక్ష్మి కలిగించేటువంటి దానికి అధిపతి అయినటువంటి వాడవు, భర్త ఆయన్ని ఆమెకి భర్త అనమాట. లక్ష్మి అంటే ఐశ్వర్యాలకు అధిదేవత ఎవరు, లక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. అటువంటి వాడవు ఎవరైతే ఉన్నారో కమల నయనం, నయనము అంటే కన్నులు. తామర పువ్వులు ఏ విధమైనటువంటి కమల పువ్వులు ఎలాంటి కన్నులు, ఆ పద్మ రేకులు ఉంటాయి కదా, దాని ఆ రేకులు ఎలా ఉంటాయో అటువంటి నేత్రములు కలిగినటువంటి వాడవు. యోగి హృదయానగమ్యం, యోగుల యొక్క మనసుల్లో నివసించేటువంటి వాడవు. హృదయానగమ్యం, హృదయము అంటే ఆ హృదయం అనమాట. హృదయంలో గమ్యము, ఆయన స్థానం ఎక్కడయ్యా అంటే యోగుల స్థానంలో. భగవంతుడు ఎక్కడ కనిపిస్తాడో అంటే అక్కడ ఇక్కడ కనిపించడంట. ఎవరైతే తనను భక్తితో కొలుస్తూ ఉంటారో వాళ్ళ యొక్క హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు అని చెప్తారనమాట. మనకి గజేంద్రము మన ప్రహ్లాదుడి చరిత్రలో చివరికి అడుగుతాడు, ఏమైనా నీకు ప్రహ్లాద, నీ విష్ణువు ఎక్కడున్నాడు అంటే అప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు అనమాట. ఇందుకు కలడందులేడని సందేహం వలదు అని వస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు చెప్పినప్పుడు భక్తుల యొక్క హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు భగవంతుడు అని చెప్తాడు అనమాట ప్రహ్లాదుడు. అలాగే యోగి హృదయానగమ్యం, యోగులు ఏం చేస్తారు, సర్వసంగ పరిత్యాగులు వాడు. యోగి అంటే ఇక్కడ ఏంటనమాట, అన్ని వదిలినటువంటి వాడు అంటే ఇహపర సుఖాలన్నీ కూడా అనుభవం లేనటువంటి వాడు, అన్ని వదిలేసినటువంటి వాడు అని అర్థం అనమాట. అటువంటి ఎవరైతే వదిలేసి
నిహపరతత్వం బెరుగను అంటే ఎవరైతే అవన్నీ వదిలేసి ఇహపరాలన్నింటినీ వదిలేసేసి నీవే నాకు సర్వస్వం దేవుడా నువ్వు అనుకుని ఎవరైతే ఉంటారో అటువంటి యోగుల యొక్క హృదయాల్లో అతని యొక్క గమ్యం, అతని యొక్క స్థానం అక్కడ అనమాట. వందే విష్ణు, వందే విష్ణు భవ భవ భయహరం. అంటే భవములు అంటే ప్రాపంచిక విషయముల వల్ల కలిగేటువంటి భయం, భయాలన్నింటినీ కూడా తొలగించేటువంటి వాడవు. అటువంటి వాడవైనటువంటి సర్వలోకైకనాథం, సర్వలోకాలకి అధిపతి అయినటువంటి వాడువు నీవేను అని విష్ణువు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఈ శ్లోకంలో. ఇక్కడ నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు సార్ ఇక్కడ మీకు ఒకటి మీరు అడగచ్చు, ఒక సందేహం అడగచ్చు. ఏమండి నిన్నటి దాకానేమో భగవంతుడు నిర్వికారుడు నిరాకారుడు అని చెప్పారు మీరు, ఇవాళ ఏంటంటే ఒక పెద్ద పద్యం చెప్తున్నారు మీరు ఆయన గురించి అని చెప్తారు, అడగచ్చు మీరు. ఎవరైతే నీ మనస్సులో కలిగినటువంటి భావం ఏదైతే ఉందో ఆ భావం కలిగినటువంటి వాడు నిరాకారుడైతే పరమాత్మ స్వరూపంగా నువ్వు చెప్పు, భావించు. లేదు నాకు నా కంటికి కనిపించేటువంటి వాడు ఆయనేను అంటే సాకారంగా ఉండేటువంటి వాడు ఆయనేను అన్నట్టయితే ఆయన్ని విష్ణువుగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కనుక భగవంతుడు యొక్క రూపాన్ని నువ్వు ఊహించుకుంటావు అనేటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే అది నీ మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు ఏ రూపంలో కొలిస్తే అంటే ఆ రూపంలోనే నీకు కనిపిస్తాడు అనమాట. అందుకనే మహర్షులైనటువంటి వాళ్ళు అంటే గొప్పవాళ్ళు, తాపసులు వీళ్ళందరూ కూడా ఒక దేవుణ్ణి నమ్ముకుని అతనిలోనే అందరినీ చూసుకునేవాళ్ళు అనమాట. వాడు అప్పుడు వాళ్ళకి ఏకాగ్రత అనేటువంటిది ఎక్కువగా కవరటానికి ఆస్కారం ఉండేది. కనుక ఇక్కడ ఏం చెప్తే ఇక్కడ ఈ శ్లోకాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, అటువంటి ఎవరైతే నువ్వు ఊహించుకున్నటువంటి వాడు ప్రస్తుతానికి విష్ణువు నువ్వు, కనుక విష్ణు స్వరూపంగా ఈయన ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పి మనకి చెప్తున్నారనమాట. ఇక మనకి లౌకికంగాను మనం ఈ బాహ్య ప్రపంచంలో ఉంటున్నాం కనుక, ఈ జగత్తులో ఉంటున్నాం కనుక అనేక రకాలైనటువంటి బంధాలకి పాశములు ఉంటాం మనం. బంధాలు ఇక్కడ ప్రాపంచిక విషయ సంబంధమైనటువంటి బంధాలన్నీ మనం పాశములు అంటాము. ఈ పాశములకు అధిపతి పశుపతి అని చెప్పి మనం ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఈ బంధాలని కట్టుబడి మనం ఉంటాం కనుక ఈ బంధాలకి కట్టుబడి ఉన్నాం మనం. ఈ బంధాల నుంచి మనం విముక్తి కలగటానికి మనకి వేదాలు అనేక రకాలైనటువంటి ఉపాయాలను మనకు చెప్పిందనమాట. ఈ ఉపాయాల్ని ఆధారం చేసుకొని మనం ఈ బంధాల నుంచి విముక్తి కలిగి పరమేశ్వర ముఖ్య పద ప్రాప్తికై మనం పాటుపడవచ్చు అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే, ఈ వేదాలు అపౌరుషాలు అంటే ఒకళ్ళ నుంచి ఎప్పుడు మనకి ఒకళ్ళ నుంచి ఒకటికి సంక్రమించిందే కానీ ఇదివరకు అన్ని భగవంతుని దగ్గర నుంచి అలా ఒకళ్ళ నుంచి ఒకటికి వచ్చిందే కానీ ఎక్కడ రాతపూర్వకంగా చెప్పినవి కావు అని చెప్పి. ఆ రోజుల్లో ఉండేవి కాదు కదా, ఏంటి పేపర్లు పెన్నులు ఇవన్నీ ఉండేవి కాదు కదా, కంప్యూటర్లు ఇవేమి లేవు కదా అప్పుడు. అందుకని చెప్పేంటి వాడు గ్రహించిన దాన్ని, భగవత్ స్వరూపం నుంచి గ్రహించినటువంటి దాన్ని వాళ్ళు మళ్ళీ ఇంకొకటికి చెప్పేవాళ్ళు అనమాట. ఆ విధంగా అంటే అపౌరుషాలు చెప్పినవి కాదు, వాళ్ళు ఒక సంకేతాల ద్వారా భగవంతుడి నుంచి వచ్చినటువంటి సంకేతాల ద్వారా వాటిని ట్రాన్స్లేట్ చేసుకునేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆ సంకేతాన్ని ట్రాన్స్లేట్ చేసుకొని మనకి ఇంకొకటికి అందించేటువంటి వాళ్ళు అపౌరుషాలు. అవి చెప్పినవి కావాలన్నమాట. ఒకడ రాశారు దీన్ని అని మనం చెప్పకూడదు అనమాట. భగవత్ స్వరూపాలు అవన్నీ కూడా మనకి ఇంతవరకు మనం చెప్పుకున్నట్టుగానే కృతయుగంలోను త్రేతాయుగంలోను ఇవన్నీ కూడా వేదాలన్నీ కూడా మనకి వేదాలు 4: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని చెప్పి మనకి 4 వేదాలు తెలుసు.
ఇంకొకటి ఏంటంటే మనకి ప్రణవ వేదం అని కూడా అన్నది బాగా ఈ వేదాలు 5 వేదాలు అనమాట. పూర్వకాలంలో ఈ ఆ ఫస్ట్ మనకు ఉన్నటువంటి కృతయుగంలోను త్రేతాయుగంలో కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కలగలుపుగా ఉండేవి అనమాట. అన్ని ఒకటిగానే ఉండేవి. కానీ ద్వాపర యుగంలో చివరికి వచ్చేసరికల్లా అప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడు, కృష్ణద్వైపాయనుడు అనేటువంటి ఆయన్ని అడిగాడు ఆయన, ఈ వేదాలన్నింటినీ కూడా కలగలుపుగా ఉన్నాయి, దీన్ని సాగ్రిగేట్ చెయ్యి, అంటే విభజన చెయ్యి, విభజన చేసి జనానికి అందించు అని చెప్పాడు ఆయన. ఆయన ఏం చేశాడు, దీన్ని ఆ వేదాల అంటే వేదసారమైనటువంటి ఒక కుప్పని తీసుకొచ్చి దాన్ని విభజన చేశాడు. అదే మనకి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అని చెప్పారు అన్నమాట. ఇక్కడ ఈ సాగ్రిగేట్ చేయడంలో ఏమైపోయిందంటే ఈ ప్రణవ వేదం ఏదైతే ఉందో ఆ ప్రణవ వేదం అన్ని కూడా దీంట్లోనే వచ్చేసినాయి అనమాట. దీంట్లో కలిపేశాడు ఆయన. అందుకని మనకు చెప్పేటువంటి వేదాలు ఇప్పుడు 4 అని చెప్తున్నాం మనం. దీన్ని మళ్ళీ భాగాలుగా విభజించాడు. ప్రతి వేదాన్ని కూడా మళ్ళీ భాగాన్ని కింద విభజించాడు. వాటిని సంహితలు, బ్రాహ్మణాలు, తర్వాత అరణ్యకాలు, ఉపనిషత్తులు అనేటువంటి 4 భాగాలుగా చెప్పుకుంటారు. అంటే ఋగ్వేదంలోనూ 4 భాగాలు ఉన్నాయి, యజుర్వేదంలోనూ 4 భాగాలు ఉన్నాయి, సామవేదంలోనూ 4 భాగాలు ఉన్నాయి, అధర్వణ వేదంలో కూడా 4 భాగాలు ఉన్నాయన్నమాట. బాగుందండి. ఇప్పటి వరకు ఒక రకమైనటువంటి అభిప్రాయం వచ్చింది. అంటే మనకు వేదాల్లో మనకి విష్ణుమూర్తి యొక్క స్వరూపం, విష్ణుమూర్తిని గురించి చెప్పారా లేదా అని మనకి చెప్పుకుంటాం. అంటే విష్ణుమూర్తి అంటే నిరాకారుడైతే పరబ్రహ్మ స్వరూపం, పరబ్రహ్మ స్వరూపంగానే ప్రస్తుతానికి మనం అనుకుందాం. ఆయన గురించి మనకు చెప్పారు అనే మనం చెప్పారా లేదా అనేటువంటిది మనం ముందు కాలంలో మనం తెలుసుకుని ఎక్కడ చెప్పారు ఆయన గురించి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు సంహితా భాగాలు అని చెప్పాం. ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క వేదాన్ని 4 భాగాలు చేశారని చెప్పాము కదా. దాంట్లో సంహితా భాగాలు, ఈ సంహితా భాగాల్లో ఏం చెప్పారు ఆయన? మంత్రభాగం, అది మంత్రాలన్నీ కూడా దాంట్లోనే చెప్పారు. ఇంకా దాంట్లోనూ స్తోత్రాలు చెప్పారు. ఒక దేవతని ఏ విధంగా ఆవాహనం చెయ్యాలి అనేటువంటి చెప్పారు. ఇవన్నీ కూడా మనకి సంహిత భాగంలో చెప్పారు. తర్వాత బ్రాహ్మణాలు, రెండవది ఏంటంటే బ్రాహ్మణాలు. ఈ బ్రాహ్మణాల్లో ఏం చెప్పారు? ఒక విషయాన్ని తీసుకుంటే, ఒక విషయం ఉంటే ఆ విషయాన్ని వివరించి చెప్పేటువంటి వాటిని బ్రాహ్మణాలు అని అంటారనమాట. దీంట్లో యజ్ఞయాగాదులు ఎలా చేయాలి, వాటి యొక్క రహస్యాలు ఏంటి అనేటువంటివన్నీ కూడా మనకి బ్రాహ్మణాల్లో చెప్పారనమాట. ఆ తర్వాత అరణ్యకాలు. ఈ ఉపనిషత్తు తర్వాత దానికి చెప్పే ముందు ఈ ఉపనిషత్తులు అనేవి ఏంటో చెప్తాం. ఇంకో 4వది ఉన్నది కదా, ఉపనిషత్తులు. ఈ ఉపనిషత్తులంతా కూడా ఏంటంటే జ్ఞానకాండ అంటారు దాన్ని. ఈ జ్ఞానకాండలో ఏం చెప్పారంటే బ్రహ్మ విద్య అంటే పరబ్రహ్మానికి స్వరూపమైనటువంటి సంబంధించినటువంటి విషయాలు, జీవాత్మ అంటే ఏంటి, పరమాత్మ అంటే ఏంటి అనేటువంటి విషయాలు మనకి ఉపనిషత్తులో చెప్పారు. ఈ ఉపనిషత్తులకి ఇందాక చెప్పినటువంటి బ్రాహ్మణాలకి మధ్యస్థాయిలో ఉండే కొన్ని రకాలైనటువంటి విషయాలు అంటే ప్రక్రియ ఉంటాయి. ఆ ప్రక్రియల యొక్క రహస్యం ఏంటి అనేటువంటి చెప్పింది అరణ్యకాల్లో చెప్పారన్నమాట. ఈ ఈ విధంగా అంటే క్లుప్తంగా నేను మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే విష్ణు సహస్రనామాన్ని చదువుకుంటాం. ఈ విష్ణువు గురించి ఎక్కడ చెప్పారు, వైష్ణవాన్ని గురించి చెప్పేదంట ఉన్నది కనుక వీటి గురించి మనకు అంతగా వద్దు. ఒక ఊరిని మనం చెప్పుకున్నాం, ఒక వాక్యంలో చెప్పుకుందాం అనమాట. అంటే ఈ మహావిష్ణువు యొక్క విషయాన్ని అంటే మరి బ్రాహ్మణాలు కానీ, అరణ్యకాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ మరి విష్ణుమూర్తుల యొక్క శ్రీ మహావిష్ణువు గురించి చెప్పారనే మనం చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు వేదాల్లో మహావిష్ణువుకు సంబంధించినటువంటి మహావిష్ణువుకు సంబంధించి చెప్పడంలో 3 రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన ఏంటంటే
ఇప్పుడు బలి బలి ఒకటి 3 అంగాలు. అంటే 3 చోట్ల పాదాలు పెట్టటం. అంటే బలి చక్రవర్తి కథ తీసుకుందాం మనం. బలి చక్రవర్తి కథ చెప్పేటప్పుడు ఆయన అడుగుతాడు బలి చక్రవర్తిని, నాకు 3 అడుగుల దానం ఇయ్యమని అడుగుతాడాయన. ఒకటి భూమి, ఆకాశం. మూడో అడుగు ఎక్కడ పెట్టమంటే ఆయన నా శిరస్సున పెట్టమంటాడు. అలా ఆయన యొక్క విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అలాంటి సన్నివేశాలు. బృహత్ శరీరము అంటే పెద్దగా శరీరాన్ని వ్యాపింపజేయటము అంటే పెరగటం అనమాట. జగత్తంతా వ్యాపించి ఉండటాన్ని. తర్వాత యువకుడు, ఈయన బాలుడు కాదు, ఇటు వృద్ధుడు కాదు, మధ్య వయస్కుడుగా ఉండేటువంటి లక్షణాలు కలిగి ఉండటం. ఇలాంటి రకాలైనటువంటి విధాలుగా ఆయన మన వేదాల్లో చెప్పడం జరిగింది అనమాట ఈయన గురించి. ఈయన్ని ఉదాహరణకి మనం సూర్యుడిని విష్ణు స్వరూపుడుగా చెప్తారు. విష్ణు స్వరూపుడుగా చెప్తారనమాట. విష్ణు స్వరూపుడుగా చెప్పినప్పుడు అక్కడ ఏంటనమాట అంటే సూర్యుడు అలా తిరుగుతున్నప్పుడు సూర్య గమనాన్ని బట్టి మనకి సంధ్యా సమయాలు కానీ ఉదయాస్తమాలు కానీ మనకి ఏర్పడుతూ ఉన్నాయి. దీంట్లో మనకి 3 సంధ్యలు ఉంటాయి. ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయంకాల సంధ్య అని మన 3 రకాలు ఉంటాయి. ఈ మూడింటిని గనక 3 గుర్రాలుగా గనక మనం చూసినట్టయితే అవి విష్ణు స్వరూపంగానే చెప్తారనమాట వాటిని కూడా. అంటే ఈ సంధ్యాకాలాన్ని విష్ణు స్వరూపంగానే మనకి చెప్తారనమాట. అంటే ఇలా ఈ సంధ్యా సమయాలు, ఈ త్రిసంధ్యలు ఇలా జరుగుతూనే ఉంటాయి. వాటిని బట్టి కాలమానాన్ని కొలుస్తారు. అంటే విష్ణుమూర్తి కాలస్వరూపుడుగా కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. ఈ విధంగా చెప్పటంలో అంతేకాకుండా ఈ విష్ణుమూర్తి దానవ సంహారంలో దేవతలకు సహాయం చేశాడని కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. ఇలా మనకి ఐతరేయ బ్రాహ్మణంలో కానీ, శతపథ బ్రాహ్మణంలో కానీ, శతపథ బ్రాహ్మణంలో అయితే వరాహస్వామిని వరాహం అనేటువంటి వరాహ అవతారం ఎత్తైన ఒక వరాహం ఏం చేస్తుందంటే నీటిలో నుంచి భూమిని పైకి తీసుకొస్తుంది. భూమి నీటిలో మునిగినప్పుడు ఆ భూమిని పైకి తీసుకురావటానికి ఒక వరాహం పైకి తీసుకొస్తుంది. నీటి పైకి నుంచి భూమిని పైకి తీసుకొస్తుంది అని ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. ఆ వరాహమే ప్రజాపతి అవతారం అని, ఆయనే విష్ణువు అవతారమని, అదే విష్ణు అవతారం అని, అదే వరాహ అవతారం, ఆది వరాహ అవతారం అని మనకి శతపథ బ్రాహ్మణంలో చెప్తూ ఉంటారు. ఇలా యజ్ఞస్వరూపుడు, యజ్ఞవై విష్ణు అంటారనమాట. అంటే యజ్ఞము విష్ణు స్వరూపంగా చెప్తారు. అలాగే పద్మపురాణంలో కూడా పరమేశ్వరుని ఈ విష్ణు స్వరూపంగానే కూడా చెప్తారనమాట. మనకి ఈ వేదాలన్నీ కూడా ఆయన యొక్క ప్రాణాలని చెప్పి ఆయన యొక్క విశ్వరూపాన్ని గురించి మనం ఇదివరకు ఒకసారి మనం చెప్పుకున్నాము. ఆయన ఆయన యొక్క విష్ణు 20 తలలు అనేక బాహువులతోటి ఉన్నటువంటి విష్ణు స్వరూపంలో ఆయన యొక్క ఒక్కొక్క అవయవం కూడా ఒక్కొక్క దానికి ప్రత్యేకతగా మనకి చెప్తూ ఉంటారనమాట. అంటే ఈ విధంగా ఉన్నటువంటి విష్ణువు యొక్క స్వరూపాన్ని మన వేదాల్లో అనేక రకాలుగా మనకి వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, పురాణాల్లో కానీ మనకి అనేక రకాలుగా మనకి వివరించారనమాట. ఇక్కడ ఉపనిషత్తులు వేదాల కింద వస్తాం. ఉపనిషత్తుల కిందకు వస్తేనట్టయితే మనకి 4 వేదాలని కలిపి మనకి 1180 ఉపనిషత్తులుగా విభజించారనమాట. వాటిల్లో ముఖ్యమైనటువంటివి 108 అనమాట. ఈ 108లో కొన్నేమో ఋగ్వేదానికి సంబంధించినవి, కొన్నేమో సామవేదానికి సంబంధించినవి, కొన్నేమో యజుర్వేదానికి సంబంధించినవి. ఈ 108 ముఖ్యమైనటువంటి ఉపనిషత్తుల్లోనూ ఋగ్వేదానికి సంబంధించినటువంటివి 10, దీంట్లో కృష్ణ యజుర్వేదానికి సంబంధించి 32, శుక్ల యజుర్వేదానికి సంబంధించి 19, సామవేదానికి సంబంధించి 16, అథర్వణ వేదానికి సంబంధించి
31 మొత్తం 188 అట. 108 ఉన్నాయన్నమాట ఉపనిషత్తులు. అంటే ముఖ్యమైనవి. దీంట్లో ఏంటంటే ఈ ఉపనిషత్తుల్లో కొన్ని ఉపనిషత్తులు విష్ణువుని గురించి చెప్పాయి. అంటే వైష్ణవం గురించి వైష్ణవ సిద్ధాంతాన్ని బోధించేటువంటివి కొన్ని ఉన్నాయి. కొన్నేమో శైవ సంబంధాన్ని గురించి బోధించేటువంటివి కొన్ని ఉన్నాయి. కొన్నేమో శాక్తేయాన్ని బోధించేటువంటివి కొన్ని ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు మన ప్రస్తుత అంశం విష్ణువుకి సంబంధించింది కనుక ఈ విష్ణువుకు సంబంధించినటువంటి ఉపనిషత్తులు మనకి 14 ఉన్నాయన్నమాట. ఆ 14 పేర్లు ఏంటంటే మొట్టమొదటి అవ్యక్తోపనిషత్తు, రెండవది కలిసంతరణోపనిషత్తు, 3 కృష్ణోపనిషత్తు, 4 గారుడోపనిషత్తు, తర్వాతది గోపాల తాపిన్యోపనిషత్తు, తారసారోపన్యోపనిషత్తు, ఉపనిషత్తు, దత్తాత్రేయోపనిషత్తు, నారాయణోపనిషత్తు, తర్వాత నరసింహ తాపిన్యోపనిషత్తు, రామతాపిన్యోపనిషత్తు, రామరహస్యోపనిషత్తు, వాసుదేవ ఉపనిషత్తు, తర్వాత హయగ్రీవ ఉపనిషత్తు. వీళ్ళందరూ కూడా కృష్ణుడైనా, రాముడైనా, తర్వాత దత్తాత్రేయుడైనా, వీళ్ళందరూ కూడా హయగ్రీవుడు, వీళ్ళందరూ కూడా విష్ణు అవతార స్వరూపంగానే మనకి చెప్పారనమాట. అంటే ఇక్కడ సృష్టి స్థిత దయకారకుడు విష్ణువేను అని మహానారాయణ ఉపనిషత్తు మనకి బాగా చెప్తుందన్నమాట. దాంట్లో ఈ విధంగా విష్ణువు యొక్క స్వరూపాన్ని ఈ ఉపనిషత్తుల్లో ప్రాముఖ్యంగా మనం చెప్పి ఆ విష్ణువే పరమాత్మ, ఆ విష్ణువే భగవంతుడు, విష్ణువునికి మించినటువంటి భగవంతుడు లేడు అని ఈ ఉపనిషత్తులన్నీ కూడా వైష్ణవ సిద్ధాంతాన్ని బోధించేటువంటి ఈ ఉపనిషత్తులు, ఈ 14 ఉపనిషత్తులను మనకి మనకి విస్తారంగా మనకి చెప్పారన్నమాట. కనుక విష్ణువు మనకి ఈ సృష్టి ప్రారంభంలో నారాయణుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వరు లేరు. మనం ఇంతకాలంగా మనం చెప్పుకున్నటువంటి వస్తున్నటువంటి సృష్టి గురించి చెప్పుకున్నప్పుడు సృష్టి ఆరంభంలో అంతా జలమయంగానే ఉండేది, ఒక పరబ్రహ్మ స్వరూపం మాత్రమే ఉండేవాడు అని చెప్పుకున్నాం. వీళ్ళు ఏం చేస్తారన్నమాట, వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఆ పరబ్రహ్మ స్వరూపుడు ఎవరైతే ఉన్నారో ఆయన నారాయణుడు ఒక్కడేను అని చెప్తారు. అలాగే శైవులు ఏం చెప్తారు, ఆయన ఓన్లీ శివుడే మాత్రమేను అని చెప్తారు. వైశ్వకర్ణులు ఏం చెప్తారంటే విశ్వకర్మ భగవానుడు ఒక్కడేను, ఈ విశ్వాన్ని సృష్టించింది ఆయనే కాబట్టి విశ్వకర్మ భగవానుడు ఒక్కడేను ఆయన పరమాత్మ స్వరూపుడు, ఇంకెవరూ కాదు అని చెప్తారు. ఈ విధంగా వారి యొక్క ఎవరిని పూజిస్తూ ఉంటారు, ఎవరిని నమ్ముతారు మనసా వాచ కర్మణ, వాళ్ళ ప్రధాన దైవం ఎవరు వారిని ఉద్దేశించి ఆ పరబ్రహ్మ స్వరూపం ఆయనేను అని చెప్తారు అనమాట. దీంట్లో కృష్ణ యజుర్వేదంలో ఒక శ్లోకం ఉందన్నమాట. ఓం అధ పురుషో హవై నారాయణో అకామయత ప్రజాహస్రేజేతి నారాయణ ప్రాణజాయితో మన సర్వేంద్రాయణ చ ఖం వాయుధ్యో రావః పృథివీ విశ్వస్య ధారిణి నారాయణ బ్రహ్మా జాయతే నారాయణ రుద్రో జాయతే నారాయణేంద్రో జాయతే నారాయణ ప్రజాపతి ప్రజాయతే నారాయణ ద్వాదశాదిత్యా రుద్రా వనసహస్రాణి చందాపి నారాయణ దేవ సముత్పదం పద్యంతే నారాయణ పరవర్తంతే నారాయణే ప్రళయంతే ఏత దృగ్వేద శిరో అభీతే అని ఒక నారాయణ ఉపనిషత్తులో ఒక చిన్న శ్లోకం ఉంటుందన్నమాట. దీని అర్థం ఏంటంటే సృష్టి ఆరంభంలో ఎవరైతే ఏ పరమ పురుషుడైతే ఉన్నారో, ఎవరు సూక్ష్మ రూపంలో ఉన్నారో, ఎవరి నుంచి హిరణ్యగర్భుడు సూక్ష్మరూపి అయినటువంటి హిరణ్యగర్భుడు పుట్టాడో, ఎవరైతే ఈ పంచభూతాలకి కారకుడవుతాడు, ఎవరైతే బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు, మరీచి, కశ్యపుడు మొదలైనటువంటి ప్రజాపతులు పుట్టారు, ఎవరి ఏకాదశ రుద్రుడు, ద్వాదశాదిత్యులు, అష్టవసువులు, సకల వేదాలు అన్ని వేదాలు అన్నమాట. అంటే అన్ని వేదాలు ఎవరి నుంచి అయితే పుట్టాయో
ఈ చరాచర సృష్టి నుంచి కారకుడు, ఈ చరాచర సృష్టి అంతా ఎవరి చేత సృష్టించబడి ఎవరి యందు లయమవుతున్నాయో ఆయనే నారాయణుడు అని చెప్తున్నారు అన్నమాట. ఋగ్వేదంలో ఇంకొక శ్లోకం, అంటే ఇదే అర్థం వచ్చేట్టుగా ఋగ్వేదంలో ఇంకొక శ్లోకం చెప్పారు. అధ నిత్యో నారాయణ బ్రహ్మో నారాయణ శివశ్చ నారాయణ చక్రస్కృ నారాయణ జావా పృథివ్యౌ చ నారాయణ కాలశ్చ నారాయణ దిశశ్చ నారాయణ ఊర్ధ్వం చ నారాయణ అధశ్చ నారాయణ అంతర్బహిశ్చ నారాయణ నారాయణ ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం నిష్కళంకో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాతి శుద్ధో దేవ ఏకో నారాయణ నా ద్వితీయో అస్తి కశ్చిత్ ఏవం వేద ఏవం వేద స విష్ణుదేవ భవతి సా విష్ణుదేవ భవతి ఏతదృజుర్వేద శిరో అధీతే. అంటే నారాయణుడే సత్యం. ఇక్కడ ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే నారాయణుడే సత్యం, నిత్యం. నారాయణుడే బ్రహ్మ, నారాయణుడే శివుడు, నారాయణుడే రుద్రుడు, నారాయణుడే ఇంద్రుడు, నారాయణుడే భూమి, నారాయణుడే ఆకాశం, నారాయణుడే కాలం. దశ దిశలు కూడా నారాయణుడే. ఊర్ధ్వ భాగాన ఉన్నది, అదో భాగాన ఉన్నది. అంటే దశ దిశలా వ్యాపించి ఉన్నటువంటి వాడు నారాయణుడేను అని చెప్తున్నారనమాట. అంతేకాదు ఈయన అంతర్బహిసర్వం నారాయణ స్థిత. అంతరంలోను అంటే మనలోను ఉండేటువంటి వాడు, బయట ఉండేటువంటి వాడు, మొత్తం భూత భవిష్యత్ వర్తమాన కాలాలు నారాయణుడే. నిష్కళంకుడు ఆయనే, నిరంజనుడు ఆయనే, నిర్వికల్పుడు ఆయనే, పరిశుద్ధమైనటువంటి వాడు ఆయనే, అద్వితీయుడు ఆయనే. అతన్ని ఈ వాక్కులతో మనం నిర్వచించలేనటువంటి వాడు ఎవరైతే అంటే ఆయనే నారాయణుడు. ఆయనకి తప్ప ఇంకెవరు లేరు అని ఈ శ్లోకానికి అర్థం అనమాట. అని ఋగ్వేదంలో చెప్పబడింది. అట్లాగే యజుర్వేదంలో కూడా ఇంకొక శ్లోకం చెప్పారు. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమయిత పశ్చాత్ నారాయణాయేత్ పరిశిష్టతే. ఓమిత్యాక్షరం నమయితి ద్వే అక్షరే నారాయణ ఏతి పంచాక్షరాణి ఏతద్వే నారాయణస్యాష్టాక్షరం పదం యో వై నారాయణస్యాష్టాక్షరం పదధ్యేతి అనపభ్రూ సర్వమాయురేతి విదంతే ప్రాజాపత్యం రాయుష్యం గౌపత్యం తతో అమృతత్వమస్నుతే తతో అమృతత్వమస్నుతైతి ఏత సామవేద శిరో అధీతే. ఇది యజుర్వేదంలో చెప్పినటువంటి, ఇది సామవేదంలో తత్సామవేద. ఈ సామవేదంలో చెప్పింది ఏంటంటే ముందర ఓం అనాలి, ఆ తర్వాత నారాయణ అని చెప్పాలన్నమాట. అంటే ఓం నారాయణాయ, ఇది అష్టాక్షరి మంత్రం. ఈ అష్టాక్షరి మంత్రంలో జపించేది ఎవరైతే జపిస్తూ ఉంటారో ఆయన సద్గతిని పొందుతారు, ఆయనే బ్రహ్మపదవిని పొందుతాడు, ఆయనే అమృతత్వాన్ని పొందుతాడు అని చెప్పి ఈ సామవేదంలో చెప్పారనమాట. ఇలా ప్రతి ఒక్క వేదంలోనూ, అంటే 4 వేదాల్లోనూ, ఈ ఉపనిషత్తుల్లో గాను మనకి ఈ విష్ణుమూర్తిని గురించి చెప్పారనమాట. ఇక్కడ అధర్వణ వేదంలో ఏం చెప్పారంటే ప్రత్యగానందం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపం అకారో కారో మమకారో ఇది తానే ఏకద సంభవ తద్దేవదోమతి యా ముక్త్వా ముచ్యేతి యోగి జన్మ సంసార బంధనాత్. ఓం నారాయణాయేతి మంత్రోపాసక వైకుంఠ భవనం గమిష్యతి తదిదం పరం పుండరీకం విజ్ఞానగణం తస్మాత్ తటిదాభాసూత్రం మాత్రం బ్రహ్మణ్యో దేవకీ పుత్రో బ్రహ్మణ్యో మధుసూదన ఇతి సర్వభూతస్థమేకం వై నారాయణం కారాయణ పురుషం అకారణం పరం బ్రహ్మో ఏత తదర్వ శిరో అధీతే. అధర్వణ వేదంలో ఏం చెప్పారనమాట,
అకారం ఉకార ఉకారాలు కలిపితే ఓంకారం అవుతుంది. ఇదే ప్రణవము అని చెప్తారనమాట. ఈ ప్రణవం గురించి మనం ఇదివరకు ఒకసారి చెప్పుకొని, ఇదివరకు మనం విస్తారంగా మనం చెప్పుకున్నాం దాన్ని. అదే అలాంటప్పుడు అప్పుడు మనం ఇదే విషయాన్ని కూడా మనం ప్రస్తావించాం. అదే మళ్ళీ ఇక్కడ మనం చెప్తున్నాం అనమాట. ఆ ప్రణవమే ప్రత్యేగాత్మ అంటే భగవంతుడు. ఆ ప్రత్యేగాత్మే ఆ ఓంకారమే జనన మరణ సంసారాది బాధల నుంచి విముక్తి కలిగించేటటువంటివి. అదే అష్టాక్షరి మంత్రోపాసన చేస్తున్న వారు ఓం నారాయణాయ అనేటువంటి ఎవరైతే మంత్రాన్ని ఉపాసిస్తారో వాళ్ళు వైకుంఠాన్ని చేరుతారు అని చెప్పి మనకి చెప్తుంటారు. దీంట్లో చెప్పినటువంటి సర్వాంతర్యామి అయినటువంటి పరబ్రహ్మ స్వరూపం మన హృదయ మధ్యం హృదయ పద్మంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ నారాయణుడే దేవకీ పుత్రుడు, ఈ నారాయణుడే మధుసూదనుడు, ఈ నారాయణుడే జీవకోటిలో అంతటిలోనూ సర్వాంతర్యామిగా ఉన్నటువంటి వాడు, ఈ నారాయణుడే సర్వవ్యాపకుడు, ఈ నారాయణుడే కారణభూతుడు, వేరే అన్నిటికీ కారణభూతుడు, జగత్తంతటికీ కారణభూతుడు, వేరొక కారణం లేదు అని అధర్వణ వేదంలో మనకి ఏ విధంగా చెప్పబడింది అనమాట. ఈ విధంగా నారాయణ ఉపనిషత్తులో ఏం చెప్తారంటే, ఎవరైతే ఈ నారాయణ గురించి స్మరిస్తారో వాళ్ళకి రాత్రి చేసినటువంటి పాపం ఈ ఉపనిషత్తుల గురించి మనం చెప్పేటప్పుడు మనం పగలపూట జనరల్గా మన రొటీన్ కార్యక్రమంలో మనం ఉంటాం. ఈ కార్యక్రమంలో మనం ఉండేటప్పుడు అనేక రకాలైన మనకు తెలిసి కానీ తెలియ కానీ అనేక రకాలైనటువంటి పాపాలు మనకి జరుగుతూ ఉంటాయన్నమాట. చేయొచ్చు మనం. ఎవరైతే ఈ ఉపనిషత్ అంటే ఈ నారాయణ స్మరణాన్ని సాయంకాలం పూట చేస్తారో వాళ్ళకి పగల చేసినటువంటి పాపాలన్నీ కూడా నిష్కృతమవుతాయి అని చెప్తారనమాట. అదే మార్నింగ్ టైం సూర్యుని ఎదురుగుండా కూర్చొని ఎవరైతే మా నారాయణ ఈ పంచాక్షరి మంత్ర ఈ అష్టాక్షరి మంత్రాన్ని పాటిస్తుంటారో అంటే పఠిస్తూ ఉంటారో వాళ్ళకి పంచమహాపాతకాలన్నీ పోతూ ఉంటాయి అని చెప్తారు. అదే ఉదయం పూట కనుక మనం చేసినట్టయితే రాత్రి చేసిన పాపాలు ఏవైనా ఉంటే అవన్నీ కూడా పోతాయి అని చెప్తుంటారు. అంటే దీని అర్థం ఏంటనమాట అంటే సర్వకాలాల్లోనూ సర్వావస్థల ఎందును మనం ఈ యొక్క నారాయణ స్మరణ అనేటువంటిది మనం చేసుకోవచ్చు అని చెప్పి మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ మహానుభావులు ఏం చెప్తారంటే వేదం కన్నా గొప్పమైనటువంటిది ఏం లేదు. కేశవుడి కన్నా పరమమైనటువంటి దైవం ఇంకొకటి లేదు అని చెప్తారన్నమాట వైష్ణవుడు. ఇది ముమ్మాటికి నిజం 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 అని చెప్పి ఈ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి మహానుభావులు కానీ జ్ఞానులు కానీ మనకి ఇతిహాసకులు కానీ పౌరాణికులు కానీ ఎవరైనా కానీ చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఇందాక నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఏంటిది కేశవుడు అని చెప్పాను. ఇక్కడ ఈ కేశవుడు అనేటువంటి వాడు ఎవరైనా కావచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం విష్ణు గురించి చదువుకున్నాం కనుక ఆ విష్ణువు అని చెప్తున్నాం మనం ఇక్కడ. కనుక వేదాల కన్నా గొప్ప ప్రమాణమైనటువంటి గ్రంథం ఏంటి అంటే హైందవులకు అదే మనకి ప్రమాణమైనటువంటి గ్రంథము. ఈ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే మనకి అంతకన్నా గొప్పమైనటువంటి దైవం మనకి ఇంకొకటి లేరు అని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట. ఈ విధంగా ఇంకా విష్ణువుని గురించి విష్ణు సహస్రనామాన్ని గురించి కొద్దిగా మనం చదువుకుని రేపు దీనికి మూలకారకుడు విష్ణు సహస్రనామానికి మూలకారకుడు అయినటువంటి దానికి కారకత్వం ఎలా లభించింది, ఇది వేదవ్యాసులు రచన వేదవ్యాసం వల్ల మనకి రచన అని మనం చెప్తూ ఉంటారు దీంట్లోను శాస్త్రాల్లోనూ. అసలు ఈ విష్ణు సహస్రనామాలు మనకి ఎక్కడ ప్రస్ఫుటమైనాయి అనేటువంటి విషయాలు మనం నెక్స్ట్ క్లాస్లో మనం తెలుసుకుందాం. దాన్ని ఇంతవరకు జరిగినటువంటి సెషన్లో మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఎదుగుంచవచ్చు. ఏమి లేవనుకుంటా అండి.
నా యొక్క విన్నపం ఏంటంటే, మీరు ఎప్పుడైనా గానీ కొంచెం సమయం దొరికితే ఓంకారనాదాన్ని మీరు పఠించటానికి ప్రయత్నం చేయండి. తర్వాత కాలంలో, రాబోయే కాలంలో మనందరం గూడా ఆ ఓంకారనాదాన్ని గ్రూప్‌గా మనం ఉచ్చరించటానికి ఒక 5 సార్లు చాలు. ఓంకారనాదాన్ని ఉచ్చరించటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇదివరకు చెప్పాను. ఓంకారనాదం ఎలా ఉచ్చరించాలి అనేటువంటిది చెప్పాను. కానీ మరి ఇంకొకసారి మనం చెప్పేటప్పుడు నేను చెప్తాను దాన్ని. కనుక ఎందుకంటే ఆ ఓంకారనాదం చేయటం వల్ల మనలో ఉండేటువంటి కొంత నెగటివిటీ అనేటువంటిది పోతుందనమాట. అంటే మనం ఇప్పుడు మన ఆధునిక పరిభాషలో మనం చెప్పాలి అంటే మనలో ఉండేటువంటి నెగటివిటీ పోవటానికి అవకాశం ఉన్నదనమాట. అందుచేత మనం ఆ ఓంకారనాదాన్ని కొంచెం ఉచ్చరిద్దాము. ఆ తర్వాత కాలంలో ఈ సహస్రనామాలు ఈ కాలంలోనే విష్ణువుకు సంబంధించినటువంటి ఒక నామాన్ని మీకు ఒకటి ఇస్తాను. ఒకటి చెప్తాను. అది మీరు పఠించుకుంటూ ఉందురు గాని. అది ఉపదేశం అనుకోండి, ఎలాగైనా అనుకోండి. అది సర్వకాల సర్వావస్థల యందును మీరు పఠించటానికి వీలుగా ఉంటుంది అని నా అభిప్రాయం. సో, మీకేమన్నా సందేహాలు ఉంటే మీరెప్పుడైనా అడగొచ్చు. ఇప్పుడనే కాదు ఎప్పుడైనా అడగొచ్చును. సో, స్వస్తి చెప్పనండి? సరే అండి.